వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు పుష్ప మూవీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మేమైతే కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి మేమైతే డే 1 అట్లా స్టార్టింగ్ డే పోతే మాకు కొంచెం వ్యూస్ కోసం మేము వెళ్తాం అబ్బా. మీరందరూ మెల్లగా వెళ్ళండి, ఎందుకంటే నిన్న మీరు ఇప్పుడు మీరు అందరూ న్యూస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నా. సో మీరు మెల్లగా వెళ్ళండి. మేమైతే కంటెంట్ క్రియేటర్స్, ఏదన్నా కంటెంట్ కోసం మేము వెళ్తాము, వీడియో షూట్ చేస్తాము. ఆ చిన్న చిన్న పిల్లలను కూడా ఫ్యామిలీతో స్టార్టింగ్ డే పోతే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. సో అందరూ మెల్లగా వెళ్ళండి. సో ఈ డే మేము 5th అయితే వెళ్తున్నాం అనమాట, స్టార్టింగ్ డే. సో ఆడ మొత్తం రచ్చ వెళ్దాం. ఎందుకంటున్నా అంటే కొంచెం మెల్లగా వెళ్ళండి. నిన్న ఎవరో చనిపోయారంట, నేను TV9లో నిన్న చూసిన న్యూస్లో. సో ఎవరెవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో మెల్లగా వెళ్ళండి. సో సినిమాకి చూడొద్దు అని అంటలేము మేము, ఎవరు మీరు చూడొద్దు అని అంటే కొంచెం మెల్లగా వెళ్తే సేఫ్ ఉంటారు. అంత క్రౌడ్ అదంతా మనకు అవసరం. మెల్లగా పోతే సినిమా చూడండి, ఎందుకంటే సినిమా ట్రైలరే దద్దరిల్లిపోయాను. చూద్దాం మనం ఎట్లుందో, మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను నేను ఎట్లుందో సినిమా. సో దాని రివ్యూ కూడా ఇస్తాను నేను. సో మొత్తం మా ఫ్రెండ్స్తో ఆడ వెళ్తా ఎట్లుందో చూద్దాం. సో ఇక్కడికి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా, అక్కడ నుంచి థియేటర్కి వెళ్దాం. థియేటర్లో దాని తర్వాత కొంచెం చూపెడతాం, ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ స్ట్రైక్ పడుతుంది కాబట్టి కొంచెం చూపెట్టేసి దాని రివ్యూ అయితే ఇస్తాను ఈరోజు. మొత్తం టోటల్ రివ్యూ అయితే ఇస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకొని పెట్టుకొని మన దాంట్లో మన ఛానల్లో మొత్తం మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఫుడ్ బ్లాగ్లు వస్తాయి, ప్రాంక్ వీడియోస్ వస్తాయి, మొత్తం బ్లాగ్లు వస్తాయి, డైలీ బ్లాగ్, అట్లా ఏదన్నా మొత్తం అంతా మిక్స్ ఉంటుంది. గేమ్స్ ఆడతాం అన్నీ ఉంటాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో నేనైతే ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఎందుకంటే 90% పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి. సో ఇప్పుడైతే వెళ్దాం. సో 6 o'clock ఉంది, ఇప్పుడు 5 అవుతుంది టైం. సో లెట్స్ గో. కాచిగొండి మేమైతే వెళ్తున్నాం ఈశ్వర్ థియేటర్కి. సో ఇదైతే పేరు చూపెట్టాడు. సో మేమైతే వెళ్తున్నాం ఈశ్వర్ థియేటర్. సో మేము ఇంకా ఇప్పుడే వేసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. మేము వెళ్ళిన తర్వాత కలుసుకుందాం పక్కకే. ఇప్పుడు 2 minutes వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినాక అక్కడ క్రౌడ్ ఉంటా ఏముంటుంది చూద్దాం మనం. ఫస్ట్ డే ఎట్లుంటుంది చూద్దాం. కానీ ఫస్ట్ షో కాదు, ఫస్ట్ డే కానీ ఫస్ట్ షో కాదు. గాయ్స్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ చూడండి పుష్ప 2 వచ్చేసి థియేటర్. సో లోపల వెళ్ళాలి, చెకింగ్ అయితే నడుస్తుంది, అందరు లోపలికి వెళ్తున్నారు. సో ఇక్కడ బ్యానర్లు ఇప్పటిదాకా చూసిన వాళ్ళు చూడండి ఎట్లా పేపర్స్ ఉన్నాయో. సో నేనైతే కాఫీ తాగుతున్నా. సినిమా స్టార్ట్ కాకముందు పేపర్స్ చూసినా అందరూ అమ్మా బాబు చూడు కాదు. సో ఇది డోరు ఇట్లా గుంజాలి. ఓ అమ్మ అమ్మా చూడండి ఎన్ని మొత్తం పేపర్. అరే ఏందిరా నాయనా ఇది, మొత్తం పేపర్లే కింద. ఇంకా సినిమా అయితే స్టార్ట్ కాలే గాయస్. చూసారు సినిమా, చూసిరా మొత్తం పేపర్లే కింద. ఇక్కడ మనకి పేపర్లు ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదు. ఇగో ఇట్లా పట్టాలి, ఇట్లా తీయాలి. అదే బాయ్, కానీ మొత్తం అంతా చూస్తురా మీరు. స్టేజ్ మీద కూడా మొత్తం పేపర్లే, కింద పేపర్లే, మొత్తం పేపర్. ఇంకా స్టార్ట్ కావాలంటే 10 minutes ఉంది. సో 10 minutesలో స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. నిద్ర పడతలే అంట గాయ్స్. కుటుంబం నాశనం అయిపోతుంది, తాగకుండి తినకుండి. గాయ్స్ ఇవ్వండి, ఇంకా సినిమానే స్టార్ట్ కాలేదు. వీడి వీడియోలకి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ కాలేదురా. ఇంకా సినిమానే స్టార్ట్ చేయాలి, ఖాళీ సైన్కే. ఇంటర్వెల్
సమోసా ఎంత తెలుసా, 40 రూపాయలు సమోసా. ఎగ్ పఫ్ అయితే ఇది వెజ్ పఫ్ అంట, ఎగ్ కూడా కాదు, 50 రూపాయలు అంట. టికెట్లకే తగ్గుతలే పైసలు, నెట్కి తగ్గుతుంది పైసలు. డేంజర్. సినిమా అయిపోయింది. అయితే వచ్చేసిన అనమాట. సో ఇప్పుడు పుష్ప 2 రివ్యూ అయితే ఇద్దాం. సో పుష్ప 2 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పార్ట్ 3 ఉండదు అనుకున్నా. సో పార్ట్ 3 కూడా ఉంది గాయస్, పార్ట్ 3 కూడా ఉంది. సో మొత్తం లాస్ట్గా అయితే దీంట్లో మొత్తం యాక్షన్ మొత్తం అసలు స్టార్టింగ్కి వెళ్ళి లాస్ట్ వరకు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎట్లుందిరా బాబు, లోపల మైండ్ పోతుంది. జబర్దస్త్ సినిమా ఉంది గాయస్. ఎవరైతే మీరు పోవాలి అనుకుంటే, నేను నీకు స్టార్టింగ్లోనే వీడియోలో చెప్పిన, ఇట్లా చిన్నపిల్లలు ఉండి ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటే వెళ్ళకండి. స్టార్టింగ్ డే ఫస్ట్ డే ఈరోజే. సో ఒక 3-4 డేస్ అన్న మినిమం ఆగి వెళ్ళాడు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సినిమా కాబట్టి చాలా క్రేజ్ ఎక్కువ ఉంది సినిమాకి. సినిమా కూడా సూపర్ ఉంది గాయస్. ఫస్ట్ చెప్తున్నా కదా, చింపేసిన అంటే ఒక్క నిమిషం బోర్ ఉండదు. మొత్తం యాక్షను మళ్ళా కొంచెం జోక్ ఉంది, కొంచెం యాక్షన్ ఉంది, మంచిగా కామెడీ కూడా ఉంది కొంచెం మధ్యలో, దాంతోనే యాక్షన్ ఉంది. జబర్దస్త్ సినిమా ఉంది. లాస్ట్కి ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంది. సో ఓవరాల్గా మనం సినిమా చెప్పుకున్నట్టంటే జబర్దస్త్. ఉట్టిగా కళ్ళు మూసుకొని చూడొచ్చు, అది మీ అందరికీ కూడా తెలుసు. అల్లు అర్జున్ ఉన్నాడంటే చాలు ఖాళీ మనకి సినిమా చూడడానికే ఇట్లా వెళ్ళిపోతారు అందరు. కానీ నేనేమంటున్నా అంటే ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. సో మేము చెప్పిన కదా, మేమైతే కంటెంట్ క్రియేటర్స్, కొంచెం వ్యూస్ దానికోసం మేము జల్దీ వెళ్ళి వీడియోస్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఎట్లా అన్నా మీరు సినిమా చూడాలి. ఇంకా 2-3 రోజులు అయితే సినిమా టికెట్ నిన్నైతే 1000 రూపాయలు ఉండే. సో మేము ఈరోజు వెళ్ళినాం కాబట్టి మాకెంత, నా ఒక్క టికెట్ 400 రూపాయలు పడ్డది మాకు. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత పోతే మీకు చూడొచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వేయచ్చు. కానీ అందరూ న్యూస్లో కూడా వస్తుంది. సో మనకి అవన్నీ ఎందుకు, సినిమా అయితే బాగుంది గాయస్. రివ్యూ ఇవ్వాలి కాబట్టి సినిమా అయితే బాగుంది, మీరైతే చూడొచ్చు. సినిమా అయితే చింపేసింది. మీరు ఆల్రెడీ ఈ రివ్యూ కాకుండా కూడా వేరే ఛానళ్ళల్లో పోయినా మీరు రివ్యూస్ అది రివ్యూస్ చూసుకున్నాను కూడా సూపర్ ఉంది అసలు సినిమా. ఆ లాస్ట్కి అది ఆ చీర కట్టుకొని ఫైట్ చేసిండ్రు, వాళ్ళు చీర కట్టినప్పుడు అప్పుడైతే మైండ్ పోయింది గాయస్. ఆ నోరుతో ఇట్లా కచా 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 కురికేసిండు అసలు. ఎంత అట్లా అసలు మొత్తము ఫస్ట్ మనం పుష్ప 1లో ఓన్లీ మనకి చేతులు కట్టేస్తే వాడు ఉరుక్కుంట పోయి కొట్టినాడు కదా అల్లు అర్జున్. సో ఇప్పుడైతే కాలు కూడా కట్టేసారు, కాలు చేతులు 2 కడిగితే నోరుతో కొట్టిండు ఒక్కొక్కరిని. అస్సలు అది మాత్రం ఇట్లా బూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్స్ మాత్రము. లాస్ట్కి మొత్తం అందరినీ చంపేసిండు. అది ఒకసారి మీరు అసలు సినిమా థియేటర్కి పోయే చూడాలి కాసి, టీవీలో చూస్తే అసలు మజా రాదు. థియేటర్కి పోతేనే అసలు క్రేజ్ వస్తుంది చూడు. అబ్బా మైండ్ పోతుంది అక్కడ, లోపల మైండ్ పోయిందండి స్వామి. ఏముంది సినిమా అంటే జబర్దస్త్ సినిమా అసలు గాయస్. మీరు ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని పైసా వసూలు ఎంత 1000 రూపాయలైనా పెట్టుకొని మనం చూడొచ్చు సినిమా. కానీ నేనేమంటున్నా అంటే చిన్నపిల్లలు మీరు ఒకవేళ ఇట్లనే ఫ్రెండ్స్తోని అట్లా అంటే వెళ్ళిపోవచ్చు. అది కూడా ఏజ్ చిన్నపిల్లలు పోదు. ఇప్పుడు ఈరోజు ఏమైంది తెలుసా, నా పక్కనే 3 చిన్నపిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు 3 వచ్చి నా పక్కనే కూర్చున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా లేదు. సో ఇట్లా ఇప్పుడు ఏం కావాలి, మేము వెళ్ళింది 3rd షో. సో నిన్న రాత్రి ప్రీమియం షో, ఈరోజు పొద్దున ఒకటి, మళ్ళీ ఈరోజు నేను వచ్చేసి 6 o'clock వెళ్ళినా, మీకు చెప్పిన కదా. సో మనకేం కాదులే కానీ శాంతి థియేటర్ కాడ ఏమైందో మీకు అందరికి తెలుసు. సో అట్లా కాకుండా ఉండాలి. చెప్తున్నా కదా, ఇప్పుడు నా పక్కకి 3 చిన్నపిల్లలే వచ్చి టికెట్స్. ఇక సినిమా మంచిగా ఉంటే అందరు వస్తారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అందరు పోతారు. మేము కూడా ఒక ఫ్యాన్లమే, అంత పెద్ద ఫ్యాన్ కాకపోతే చిన్న ఫ్యాన్లమే. సో చెప్తున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతే. సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి గైస్. మనం ఈ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ వస్తాయి. ఇది ఓన్లీ ఇట్లా రివ్యూస్ కాకుండా, ఫస్ట్ రివ్యూ అయింది, అది వేరే రివ్యూ ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు. బిగ్ బాస్ అది ఎప్పుడో ఇచ్చేసిన, అది కాదు ఫస్ట్ రివ్యూ, ఇది మూవీ రివ్యూ. సో ఇది చూసి చెప్పేసిన అంతే. ముందు సెలార్ది ఒకటి ఇచ్చిన, సెలార్ మూవీది ఒకటి ఇచ్చిన. సో అదైతే నార్మల్ చిన్నది ఇచ్చేసిన అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్, కొంచెం నాకైతే నచ్చింది మూవీ, జబర్దస్త్ ఉంది. సో మన ఛానల్లో అన్నీ వస్తాయి వీడియోస్, కామెడీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ప్రాంక్స్ కూడా స్టార్ట్ చేద్దాం మనం.
మీరైతే సపోర్ట్ ఇవ్వండి గాయస్, నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకోండి. చలో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.